అంగన్వాడీ టీచర్ జాబ్స్ అయితే త్వరలో రాబోతున్నాయి. 10వ తరగతి పాస్ అయితే చాలు. అలాగే ఎలాంటి ఎగ్జామ్ లేదు. చక్కగా మీ ఊర్లో ఉంటూ ఈ జాబ్ అయితే చేసుకోవచ్చు. ఇక ఈ జాబ్ ఎలా అప్లై చేయాలి, ఈ జాబ్కు కావాల్సిన అర్హతలు ఏంటి, మొత్తం క్లారిటీగా ప్రతిదీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేయండి. ప్రస్తుతం అయితే ఏపీలో ఈ జాబ్స్ అయితే రావడం జరిగింది. మొదట విడతలో 13 జిల్లాలకు గాను 2645 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని జిల్లాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మరికొన్ని జిల్లాల్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇక మీ జిల్లాకు వచ్చిందో లేదో ఎలా తెలుసుకోవాలో అనేది కూడా ఈ వీడియోలో ముందు చూసుకుందాము. ఫస్ట్ అయితే ఈ జాబు రావాలంటే మీకు కావాల్సిన క్వాలిఫికేషన్, మీకు ఉండాల్సిన అర్హతలు అయితే చూసేద్దాము. మీరు 10వ తరగతి తప్పకుండా పాస్ అయి ఉండాలి. 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇక్కడ మీరు మొత్తము 100 మార్కులు అయితే ఉండడం జరుగుతుంది. ఈ 100 మార్కులతో మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి 10వ తరగతి పాస్ అయి మంచి మార్కులు ఉన్నాయి అనుకోండి, 50 మార్కులు అయితే వేయడం జరుగుతుంది. ఇంత ముందుకు ఏదైనా టీచింగ్ అనుభవం ఉంటే ఒక 5 మార్కులు అయితే యాడ్ చేస్తారు. వీడియో అంటే భర్త చనిపోయిన వారికి అయితే ఇంకొక 5 మార్కులు అయితే యాడ్ చేయడం జరుగుతుంది. భర్త చనిపోయి పిల్లలు ఉంటే మాత్రం 10 మార్కులు అయితే యాడ్ చేస్తారు. ఒకవేళ మీరు అనాథ అయ్యారనుకోండి, మరొక 10 మార్కులు అయితే యాడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా వైకల్యం ఉందనుకోండి, 5 మార్కులు యాడ్ చేస్తారు. ఇంటర్వ్యూ ద్వారా 20 మార్కులు అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ అనేది పెద్దగా ఏమీ ఉండదు. పిల్లల గురించి అయితే టెస్ట్ అయితే చేయడం జరుగుతుంది. మీకు స్టడీ సరిగా వచ్చా లేదా అనేది చెక్ చేయడం జరుగుతుంది. సో ఇక దీనికి ఎలా అప్లై చేయాలి అంటే, ఇక్కడ మీ కింద లింక్ పెడతాను. ఆ లింక్ ఓపెన్ చేయండి. మీ జిల్లాకు ఇంకా నోటిఫికేషన్ వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. ఇక్కడ కావాల్సిన సర్టిఫికేట్లు, మీ 10th సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ ఉండాలి. అదేవిధంగా రెసిడెంట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అలాగే 2 పాస్పోర్ట్లు కూడా కావాల్సి ఉంటుంది. ఇక మీ జిల్లాకి అంటే మీ మండలానికి కానీ మీ జిల్లాకు వచ్చిందా లేదా తెలుసుకోవాలంటే వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి. ఒకవేళ వెబ్సైట్లో అర్థం కాకుండా కూడా మీ గ్రామానికి సర్పంచ్ ఉంటాడు, అతనిని అడిగినా కూడా చెప్పడం జరుగుతుంది. సో తప్పకుండా వెంటనే కనుక్కోండి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ అనేది త్వరగానే క్లోజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి త్వరగా మీకు సంబంధించిన వాళ్ళైతే తొందరగా కనుక్కొని మీరైతే అప్లై అయితే చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.